హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా అండ్ కన్సల్టెంట్ అలాగే ఈబీ5 వీసా అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే. ఇప్పుడున్న టైంలో మనం ఈబీ5 వీసా ద్వారా వర్క్ పర్మనెంట్ వీసా ఎలా తెచ్చుకోవాలి? ఒకవేళ దాన్ని పొందాలంటే ఎలా పొందొచ్చు? సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైద్ది అంటే, ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అవును. వర్క్ వీసాస్ అన్నీ టైటన్ చేస్తాడు, స్ట్రిక్ట్ చేస్తాడు. ఎందుకంటే లోకల్స్‌కి అక్కడ ఉన్నోళ్ళకి జాబ్స్ పోతున్నాయి. సో, ఫస్ట్ లోకల్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి. అలానే ఎవరైతే వీసా ఈ పర్టిక్యులర్ హైలీ స్కిల్డ్ వీసాస్ ద్వారా వేరే చోట నుంచి పీపుల్‌ని తీసుకొస్తున్నారో వాళ్ళకి ఈ వీసాలు స్పాన్సర్ చేస్తున్నారు. వర్క్ వీసా అనుకున్న ఆళ్ళకి వేజెస్ పెంచేస్తాడు. లేతే వర్క్ వీసాస్‌లో పర్టిక్యులర్ డాక్యుమెంటేషన్ ఆర్ స్క్రూటినీ పెట్టి ఎక్కువ వీసాస్ రానీయకుండా చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే రెసెషన్ ఒకటుంది యూఎస్‌లో. అవును. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ ఇలాంటి అదర్ కొత్త టెక్నాలజీస్ వస్తాం వల్ల ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయి. సో, లే ఆఫ్స్ అవుతున్నాయి. రెసెషన్ ఉంది. ఎకానమీ పరంగా ఏంటంటే రివైజ్ అవుతుంది కాబట్టి, ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి ఇలాంటివి జరుగుతానే ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కామన్‌గా జరిగిద్ది. ప్లస్ ఏంటంటే యూఎస్ లాంటి కంట్రీస్‌లో జరుగుతా ఉంటది. అంతకుముందు కూడా రెసెషన్ వచ్చింది. ఎకనామిక్ రెసెషన్ వచ్చింది. రియల్ ఎస్టేట్ వల్ల రెసెషన్ వచ్చింది. ఇంకా అదర్ యాస్పెక్ట్స్ వల్ల రెసెషన్ అప్పుడు కూడా జాబ్స్ పోయినాయి చాలా మందికి. హ్మ్. బట్ మేజర్ ఛాలెంజ్ ఏంటి ఎవరికైనా? సో, వాళ్ళు ఉన్న వీసా ఏదైతే ఉందో ఆ వీసా ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటది అంటే యూఎస్‌లో వర్క్ వీసా మీద ఎవరన్నా ఉంటే, వాళ్ళకి వ్యాలిడిటీ ఆఫ్ ఆ వర్క్ వీసా వాళ్ళకి ఆ జాబ్ ఉన్నంత సేపే. ఆ జాబ్ గనక వాళ్ళకి పోతే, వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే వాళ్ళు వెనక్కొచ్చేయాలి. లేతే నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో వాళ్ళు వెనక్కొచ్చేయాల్సిన సిట్యుయేషన్. లేతే నెక్స్ట్ హ్మ్. ఫ్యూ మంత్స్‌లో వాళ్ళు వేరే జాబ్ ఎతుక్కొని ఆ వీసాని ట్రాన్స్‌ఫర్ చేసుకునే సిట్యుయేషన్ ఉండాలి. అది కూడా రెలెవెంట్ ఫీల్డ్ అయ్యుండాలి. దానికి డాక్యుమెంటేషన్ చూపియగలగాలి. మీకు ఆ రెలెవెంట్ ఫీల్డ్‌లోనే మీరు చదివున్నాము అని చెప్పి చూపించగలిగేటట్టు ఉండే సిట్యుయేషన్ ఉంటుందన్నమాట ఇప్పుడున్న సినారియోలో. హ్మ్. చాలా చోట్ల గూడా డౌన్ సైజ్ చేసేసి కంపెనీస్ ఎంప్లాయీస్‌ని ఒకళ్ళో ఇద్దరినో ఎంప్లాయీస్‌ని అసలు పొమ్మనకుండా వాళ్ళ మీద ఎక్కువ వర్క్ లోడ్ ఏసేసే సిట్యుయేషన్ ఉంది. సో, ఏమవుతుంది ఒక 10 మెంబర్స్‌ని తీసేస్తే ఒక 11థ్, 12థ్ మెంబర్ తీయకుండా ఆ 10 మెంబర్స్ డ్యూటీని వీళ్ళ మీద ఏయటం వల్ల వీళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువవుతుంది. ఈళ్ళకున్న ఛాలెంజ్ వల్ల ఈ బయట ఉన్న ఎన్వైర్న్‌మెంట్ సిట్యుయేషన్ వల్ల వీళ్ళు వర్క్ మారే సిట్యుయేషన్ ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ వీసాకి ఆ స్టెబిలిటీ లేదు కాబట్టి. సో, ఆ స్టెబిలిటీ ఎందుకు లేదు అంటే, వీళ్ళకి గ్రీన్ కార్డ్ ఇంకా రాలేదు గాబట్టి. వర్క్ వీసా మీద ఉండి I-140 అప్రూవ్ అయిన. కొంతమంది అసలు I-140 అప్రూవ్ అవ్వపోవటం వల్ల వాళ్ళేంటంటే వేరే వీసా మీదకి చేంజ్ జేసుకోవాల్సొస్తుంది వాళ్ళ స్టేటస్ అనేది. అంటే టెంపరరీగా ఓన్లీ యూఎస్‌లో ఉన్నామని చూపించుకోవటం కోసం. లైక్ ఏంటంటే, ఏ స్టూడెంట్ వీసానో, ఏ డిపెండెంట్ వీసానో అలాంటి వాటిలకి చేంజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఉంది. అయితే మనకి ఈబీ5 వీసా ద్వారా ఏంటి అంటే, అసలు మేజర్ ఇంపార్టెంట్ యూఎస్ నుంచి ఫైల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఈబీ5 వీసా వాళ్ళకి ఫస్ట్ వచ్చేదే వర్క్ వీసాస్. సో, నెక్స్ట్ 3-6 మంత్స్‌లో వర్క్ వీసాస్ వస్తది. అదేంటంటే దాన్ని ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటారు. సో, ఓకే. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, అడ్వాన్స్ పేరోల్ ఏమో ట్రావెల్ పర్మిట్ అనమాట. ఇది ఒక్కోసారి కాంబో కార్డ్ లాగా వచ్చిద్ది. సో, అదేంటంటే నెక్స్ట్ 3-6 మంత్స్ ఆర్ 6-8 మంత్స్‌లో వాళ్ళకొచ్చేస్తుంది. సో, వాళ్ళు ఆ వర్క్ వీసాస్ బేస్ చేసుకొని వీటిల్ని ఇంటర్మ్ అప్లికేషన్స్ అంటారు. వాళ్ళకింకా గ్రీన్ కార్డ్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఈబీ5 వీసా ద్వారా ఏంటంటే నెక్స్ట్ 1 ఇయర్ టు 2 ఇయర్స్‌లో వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తది కాబట్టి కండిషనల్ గ్రీన్ కార్డ్. ఈ లోపల ఈ వర్క్ ఆథరైజేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేయొచ్చు. అలానే ఈ మీన్ వైల్ వాళ్ళకేదన్నా జాబ్ పోయినా గూడా వీళ్ళు ఈబీ5 వీసాకి అప్లై చేయటం వల్ల వాళ్ళక్కడ యూఎస్‌లో స్టేటస్ మెయింటైన్ చేయటం కోసం జస్ట్ యూఎస్‌లో ఇది అప్లై చేశానని జెప్పి మనకి నెక్స్ట్ 3-6 మంత్స్‌లో వీళ్ళకి వర్క్ వీసా వస్తుంది గాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళక్కడ ఉండొచ్చు. వర్క్ పర్మిట్ వీసా ఉందో, ఇది సేఫే అంటారా? లైక్ అంటే అక్కడున్న వాళ్ళకి చాలా స్టూడెంట్స్ సో, ఉండొచ్చు. అట్లా ఈబీ5 వీసా ద్వారా చేసుకునే వాళ్ళకి చాలా సేఫ్‌గా ఉంటది. సో, వర్క్ వీసా ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో. సో, అది ఏంటంటే ఇంతకుముందు లాలో కంటే ఇప్పుడు లాలో 2022లో నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ ప్రాసెసింగ్ కింద ఫాస్ట్‌గా గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఈ ఇంటర్మ్ అప్లికేషన్స్ అనేది పొందపరచడం జరుగుతుంది.
వీళ్ళు EB5కి మారగానే వీళ్ళకి ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేటస్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, అడ్వాన్స్ పేరోల్ అంటే ట్రావెల్ పర్మిట్కి రిలేటెడ్ ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ రావాలన్నమాట. ఇవన్నీ అలానే కంకరెంట్ ఫైలింగ్ అనమాట. సైమల్టేనియస్గా వేరే వీసా మీద ఉంటే ఈ వీసా మీద చేసుకోగలగటం. ఏ వీసా మీద ఉన్నా కూడా ఎగ్జిస్టింగ్ వీసాకి ఇబ్బంది లేకుండా ఈ EB5 వీసా మీద చేసుకొని ఏ వీసా కావాలంటే ఆ వీసా మీద ఉండటం, ఏ వీసా కావాలంటే ఆ వీసా వాడుకుంటాం. అలాంటి అడ్వాంటేజెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఆథరైజేషన్ వచ్చినాయో వాళ్ళు ఏమీ లిమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేరే H1B వీసాలకి లేకపోతే ఎల్ కేటగిరీ వీసాలకి వాళ్ళు పర్టికులర్ రోల్స్ అనేది వాళ్ళ ఆక్యుపేషన్ పరంగా లేకపోతే వాళ్ళ యొక్క లీగాలిటీస్ పరంగా, డాక్యుమెంటేషన్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళు లిమిట్ అవ్వాలి. ఒక జాబ్ నుంచి ఇంకో ఫీల్డ్ ఆఫ్ జాబ్ మారుతుంటే జస్టిఫై చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వీసా మీద వీళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు. సో ఇట్స్ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వస్తే మనం ఏ జాబ్ చేసినా అంటే ఇండియాలో కనుక మనం ఏ జాబ్కి వెళ్ళినా మన ఏ ఎంప్లాయరు మీకు ఏదైనా మీకు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా అని ఎవరు అడగరు. అఫ్కోర్స్ రెండు లేబర్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ వేరు, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. బట్ ఏంటంటే యూఎస్లో ఏమవుతుంది, ఒక జాబ్ రోల్ వచ్చింది, జాబ్ రోల్ వచ్చాక దానికి లిమిటెడ్ టైమ్ ఆఫ్ అమౌంట్ డ్యూరేషన్ అది జాబ్ రోల్ ఉంటుంది. ఈ లోపల నీకు వీసా లేదనుకో, నువ్వు వీసా తెచ్చుకుని జాబ్ క్వాలిఫై అయినాక, నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అయినాక నేను వీసా తెచ్చుకొని వస్తాననేసరికి ఆ జాబ్ అప్పటి వరకు వేకెంట్గా ఉండదు కదా. సో అందుకే ఫస్ట్ ఏంటంటే మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట, మీకు ఏదన్నా అసలు ఇంటర్వ్యూకి అప్లై చేసేటప్పుడు మీకు ఏదన్నా ఎవరైనా స్పాన్సర్ చేయాలా, ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తేనే మీరు ఎలిజిబిలిటీ టు వర్కా, లేకపోతే మీరు గ్రీన్ కార్డ్ హోల్డరా, సిటిజన్, ఇలా అడుగుతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వర్క్ ఉంటుంది, ఎలిజిబిలిటీ. ప్లస్ ఎడ్యుకేషన్ చేసుకుంటా కూడా మనం EB5 వీసాలో ఒకవేళ మనం ఏదైనా ఎడ్యుకేషన్లో ఉన్నామనుకోండి, అదే టైంలో మనం సైమల్టేనియస్గా ఇండస్ట్రీలో వర్క్ కూడా చేయొచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆఫ్ క్యాంపస్ని వర్క్ చేస్తున్నావు ఏంటని అడగటానికి లేదు, ఎందుకంటే యువర్ ఈక్వలెంట్ టు ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళే కాదు, స్టూడెంట్స్ కూడా బాగా మనకు ఉపయోగపడుతుంది గ్రీన్ కార్డ్ అయితే. డెఫినెట్గా సో వర్క్ పర్మిట్ యూస్ మనం స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట, ఎవరికైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి.